ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పట్లాగే అందరికీ ఆశీర్వాదం అనే మా టీవీ కార్యక్రమాలను చూస్తూ మాతో మీ ఆనందాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి టీవీ పక్షంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని మనం అర్థం చేసుకుందాం. కీర్తనకారుడు 8వ సంకీర్తనలో కొన్ని మర్మాలు మనకు బయలుపరిచారు. ఇది దావీదు కీర్తన అని ఈ 8వ చరణాన్ని హెడ్డింగ్ రాయబడింది. ఇందులో మొదటి మాట, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అనే స్తుతి ప్రస్తుతిస్తున్నాడండి. ఎవరైనా దేవుని స్తుతిస్తే దేవునితో కనెక్షన్ ఉందని అర్థం. చాలామంది స్తుతులు దేవునికి అని చెప్తూ సాహిత్యానికి ఇస్తూ ఉంటారు. స్తుతులు దేవునికి అని చెప్తూ అపవాదికి అప్పగిస్తూ ఉంటారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, దేహం ఇక్కడే ఉంటుంది. అలాంటి స్తుతులు దేవునికి అందవు. ఎక్కడికో మైండ్ పోయి ఇక్కడ ఆరాధిస్తూ వాక్యం వినేస్తున్నట్టుగా నటిస్తూ దేవాలయంలో గొప్ప భక్తులుగా ప్రదర్శన ఇచ్చినంత మాత్రాన నీకేమేలు జరగదు. విశ్వాసి దేవునితో అనుబంధం ఎలాగుండాలి అంటే ఒక రక్త సంబంధం లాగా ఉండాలి. ఇది ఆత్మ సంబంధం. రక్త సంబంధానికంటే చాలా విలువైంది ఆత్మ సంబంధం. ఎందుకంటే రక్త సంబంధం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకే ఉండేది. ఆత్మ సంబంధం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక కూడా ఉండేది. అందుకే రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ భక్తుడు ఆయన అంటాడు కదా, యెహోవా మా ప్రభువా. ప్రభువా అంటే పాలకుడా, పరిపాలించేవాడా అనే యెహోవా. మాకు పరిపాలన నువ్వే అని చెప్పే ఒక మంచి మాట యెహోవా మా ప్రభువా అనే మాట. ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా. ఆకాశములలో అనే పదం చిన్న పదం కాదండి. ఆకాశ మహాకాశములు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మనకు ఒక ఆకాశం కనబడుతుంది, ఆ పైగా అనేకమైన ఆకాశాలు ఉన్నాయంట. ఇవన్నీ కూడా మేఘావృతం వల్ల కప్పబడింది పై ఆకాశం. అవన్నీ కూడా మనకి కంటికి కనపడదు.
ఆత్మ దేహానికి కనబడుతుంది, ఆత్మ నేత్రానికి కనబడేవి ఇవి. కంటికి కనబడే ఆకాశం ఒక్కటే, ఆత్మకు కనబడే ఆకాశములు ఉన్నాయి. కంటికి కనపడేది ఒక ఆకాశమే, కానీ ఆత్మ నేత్రానికి అనేకమైన ఆకాశ మహాకాశములు అని వ్రాయబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అందుకే ఈ భక్తుడు ఆకాశములలో నీ మహిమను కనబర్చువాడా అనే పదాన్ని ఉపయోగించటం మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రభావం స్పేస్ అంతా కూడా ఉంటుంది. మన భూమి ఒక గోళం, అనేకమైన గోళాల్లో ఇది ఒక గోళం మాత్రమే, కాకపోతే ఇది కొంచెం పెద్ద గోళం. అందులో దేవుడు ఈ భూగోళాన్ని మానవ సంచారానికి ఉపయోగిస్తాడు ఆయన. అందుకే ఆక్సిజన్ మనకే దొరుకుతుంది, ఆక్సిజన్ ఇతర గోళాల్లో దొరకట్లేదు. చంద్రమండలంలో కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సైంటిస్టులు అంగారక గ్రహంలో ఏమైనా ఆక్సిజన్ దొరుకుతుందేమో అనే ఆశతో అక్కడ మరి నీరు కొరకు ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే బైబిల్లో ప్రతిదీ సత్యం. ఆది కాండంలో దేవుడు సృష్టిని కలుగ చేసినప్పుడు ఆరిన నేలను కలగాలని భూమిని బట్టి దేవుడు ప్రకటించడం చూస్తున్నాం మనం. పై జలాలకు ఆకాశం అనే పేరు పెట్టారు, క్రింది జలముల మీద ఆరిన నేల కలుగుగాక అనే మాట దేవుడు పలికారు. అందుకే ఈ భూమి నీటితో నేలతో మిళితమై ఉంటుంది. అందుకే ఈ నీరు మానవునికి పనికొస్తుంది. ఈ గాలి, ఈ ఆక్సిజన్ మానవునికి పనికొస్తుంది. ఈ రెండు దేవుని సొత్తు, ఈ రెండు దేవుడు వాడేవాడు. ఆయన ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెననే మాట ఆదికాండం మొట్టమొదట వ్రాయబడింది. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అని. ఆత్మకు నీరు కావాలట. అందుకే మన లోపల ఉన్న ఆత్మను బట్టే మనం నీరు తాగాల, లేకపోతే మనకి నీటితో పని ఉండదు, మనలో ఉన్న ఆత్మను బట్టి. అందుకే ఈ ఆత్మ స్టాండర్డ్గా ఉండాలి అంటే లోపలికి నీరు అవసరం. కాబట్టి గాలి మనకి చాలా అవసరం. నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయిన అనే మాట వ్రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు దేవునివే మనం వాడుతున్నాం. ఈ రెండు దేవుడే వాడాడు, మనం వాడుతున్నామంటే ఆయన ఆత్మ మనలో ఉండబట్టే, ఆయన రూపం మనకు ఉండబట్టే. కాబట్టి ప్రియులారా, ఈ ఆక్సిజన్, ఈ నీళ్లు మన భూమి మీదే ఉంటాయి. అందుకే నాసా శాస్త్రజ్ఞులు మరి ఆకాశంలో ఉన్న నీరును కనుగొన్నట్టుగా ఒకప్పుడు పేపర్లో న్యూస్ వచ్చింది. మరి ఎప్పుడైనా నీరు అవసరమైనప్పుడు ఆకాశంలో నుంచి భూమి మీదకి ఆ నీరు రప్పించవచ్చు అని కూడా ప్రయోగశాలలో తేలింది. విశ్వాసి బైబిల్లో ఎప్పుడు సత్యం ఉంటుందని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చూద్దాం దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 1వ వచనంలో ఆయన యొక్క ప్రభావమును గూర్చినటువంటి విషయం ఏంటంటే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఇది చూసారా దేవుని బిడ్డలారా, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అంటాడండి. ఆయనకు వస్త్రమే ప్రభావం అంట. అంటే ఆయన మీదే ప్రభావం ఉంటుంది అన్నమాట. ఆయన దగ్గర ఉన్న ప్రభావం మనకు అవసరం. ఆ ప్రభావం ఉంటే మనం బలవంతులం. ఆ ప్రభావం లేకపోతే మనం అవమానాలకి గురవుతాం, అపనిందలకు గురవుతాం. దేవుని ప్రభావము ఎవరి మీద ఉంటుందో వారు నిజంగా అందరి మన్ననలు పొందుకుంటారు. దేవుని ప్రభావము అంటే ఇంకా మీకు చెప్తాను ప్రియులారా, 104వ సంకీర్తన 2వ చరణంలో
వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు. చూసారా, దేవుని యొక్క ప్రభావంలో మొట్టమొదటి మాట ఏంటంటే వెలుగట. వెలుగు పరిశుద్ధతకు సూచన, చీకటి పాపానికి సూచన. ఎందుకంటే వెలుగులో పాపం చేయటం అరుదు, బహు తక్కువ. చీకట్లో పాపం చేయటం బహు ఎక్కువ. చీకట్లో ఏ తప్పు చేసినా కనపడదు కాబట్టి చీకటి పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. చీకట్లో ఏ తప్పు చేసినా ఎవ్వరికీ కనపడదు. కానీ నీ తండ్రి అయిన దేవునికి నువ్వు రహస్యమందు చేసే ప్రతి పాపం కనబడుతుంది. దేవుని బిడ్డ, రహస్యమందు నువ్వు చేసే ప్రతి పాపం కనబడుతుంది. ఇది నీకు తెలియాల. దేవుని యొక్క వెలుగు ఒక ప్రభావము. దేవుని యొక్క వెలుగు అంటే ఆయన నోట నుండి వచ్చు మాటలు, ఆయన నోట నుండి వచ్చు మాటలు. ఇదిగో దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూసారా దేవుని బిడ్డలారా, వెలుగు అంటే యేసుప్రభు అట. యేసుప్రభుని చాలామంది తెలుసుకోలేరట. క్రైస్తవులు కూడా, బాప్తిసం పొందుకున్న వాళ్ళు కూడా వాక్యం లోతుగా వెళ్ళినప్పుడే తప్ప కాలక్షేపానికి, దేవాలయానికి వచ్చి కాలక్షేపానికి బైబిల్ చదివి కాలక్షేపానికి ప్రార్థన చేసే వాళ్ళకి ఈ వెలుగు అర్థం కాదండి. ఇక్కడ అంటాడు ఆయనలో జీవం ఉండేను. చూడండి చాలా జాగ్రత్తగా, ఆయనలో జీవం ఉన్నదట. రెండోది ఏంటంట, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేను అని ఉందండి. ఆ జీవం ఏంటంటే ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు. ఇంకా చూడండి 5వ వచనంలో చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అర్థమై ఉంటుంది ఇప్పటికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని వాక్యాలు వింటావు, ఎన్ని ప్రార్థనలు చేస్తావు, ఎంతో బైబిల్ చదువుతావు, గ్రహింపు లేని వాళ్ళుగా ఉంటూ ఉంటాం. యేసుక్రీస్తు వారంతటి వాళ్ళు అయిపోతాం. నమ్మండి దేవుని బిడ్డలారా, గ్రహింపు లేని జీవితాలు ఎక్కడ వేసినా గొంగలు అక్కడే అన్నట్లుగా నీ ఆత్మీయ స్థితి పెరగదు. చర్చికి ఎందుకు వస్తావో నీకు తెలియదు. కాలక్షేపానికి వస్తావు, కాలక్షేపానికి వెళ్ళిపోతావు. ఏదో టైం పాస్ లాగా ఉంటూ ఉంటారు చాలామంది యవ్వన పిల్లలు. చర్చిలో కూర్చొని సెల్ ఫోన్స్తో ఆడుకుంటూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు చివరికి ప్రార్థన జరుగుతున్న ఇదే పని. ఆఖరికి దైవజనుడు దీవెనిస్తున్నా దీవెన టైంలో కూడా సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో వాళ్ళకే తెలియదు. చర్చికి వస్తే ఏదో జరిగిపోతుంది కాదు, వచ్చి పాపం చేయడానికి వస్తున్నారు అందరూ. చర్చికి వచ్చి పాపం చేయడానికా మనం రావడం? పాపాలు కడుక్కోవడానికి రావాలా? ఆలోచన చేయండి యువత. పెద్దవాళ్ళు కూడా కొంతమందికి జబ్బు. పెద్దవాళ్ళు కూడా రీల్స్ చూస్తూ ఉంటారు చర్చిలోకి వచ్చి కాలక్షేపానికి. వాక్యం సరిగ్గా వినరు. ఇంకా యువత దొరికిపోతారు, పెద్దవాళ్ళు దొరకకుండా ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును దేవుడు వస్త్రముగా ధరించాడట. వస్త్రంగా కప్పుకున్నాడంట వెలుగును ఆయన. ఆ వెలుగు వస్త్రాలే దేవుడు తయారు చేసిన ఆదాము వాళ్ళకి ధరించాడు. అందుకే వాళ్ళు దిగంబరులని తెలియలేదు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, ఆ క్షణమే వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు. ఎందుకంటే వెలుగు పోయింది. దేహం ఏ మార్పు లేదు, దేహం అదే దేహం. తయారు చేసినప్పుడు దేవుడు ఏ దేహమో, పాపం చేసినప్పుడు ఆ దేహమే. తయారు చేసినప్పుడు దేవుడు తన వస్త్రాలు వేశాడు తన పిల్లలకి.
అందుకే వాళ్ళకి దిగంబరులని తెలియలేదు. వాళ్ళ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ నుండి తొలగిపోయి గొప్ప నష్టానికి గురయ్యారు. అదే మహిమను కోల్పోవడం. మహిమను కోల్పోబట్టే దేహానికి వస్త్రాలు కావాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అనే మాటను మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, భూమి అందంతటా నీ నామము, ఆ నామము అనే పదంలో ప్రభావము కూడా ఉంటుంది. ఉదాహరణకు టీచర్, పోలీస్, జడ్జ్, ఆఫీసర్, డాక్టర్, ఇంజనీర్, ఆ పదంలోనే వాళ్ళ యొక్క వృత్తి కాదు, వాళ్ళ యొక్క నైపుణ్యత కనబడుతుంది, వాళ్ళ యొక్క స్కిల్స్ కనబడుతుంది. టీచర్ అనగానే ఇతని వల్ల మాకు జ్ఞానం వస్తుంది అనే ఆలోచన ఎదుటివానికి వస్తుంది. పోలీస్ అనగానే ఇతని వల్ల రక్షణ దొరుకుతుంది అనుకుంటారు. డాక్టర్ అనగానే ఈయన వల్ల మనకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. అడ్వకేట్ అనగానే ఇతని వల్ల మాకు న్యాయం దొరుకుతుంది అనుకుంటారు. యెహోవా అనగానే ఆయనలో నా ప్రభావము ప్రతి ఒక్కరికి అన్నీ దొరుకుతాయని అర్థం. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన లిస్టులే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. యెహోవా అనే నామం అది భూమి అందంతటా ప్రభావము గలది. పశుప్రాయులు దీనిని గ్రహించారంట. ఎప్పుడు కూడా ఆత్మ నేత్రాలతో చూసేవారికి దేవుని యొక్క నామములో ఉన్న మహత్యం ప్రతి వారు వాడుకుంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి వారు వాడుకుంటారు. దేవుని బిడ్డలారా, ఒక వేటగాడు వేటాడడానికి వెళ్ళాడట. వెళ్ళి తన దగ్గర ఉన్న రాళ్ళు అయిపోయిందంట. ఏం చేయాలా? ఒకసారి చూసేటప్పటికల్లా ఒక చోట పక్షుల గుంపు కనిపించిందట. అప్పుడు ఎలాగా నా దగ్గర రాళ్ళన్నీ అయిపోయినాయి, వేటాడదామంటే అనుకొని చూస్తే అడవిలో కొన్ని రాళ్ళు కనపడ్డాయంటండి. అమ్మయ్య, ఈ రాళ్లతో ఈ పక్షులన్నిటినీ వేటాడి నేను ఇంటికి సంతోషంగా వెళ్దామా అనుకున్నాడట. ఆ రాళ్ళన్నిటినీ తీసి మరి సంచిలో వేసుకున్నాడట. బాగా ఉంది. ఒక్కొక్క రాయి ఉపయోగించి ఆ పక్షులను వేటాడుతుంటే పక్షులన్నీ చెదిరిపోయినాయి అంట. ఒక్క పక్షి పడలేదంట. ఆఖరికి ఒక్క రాయి ఉందట. ఈ ఒక్క రాయి నేను ఏం చేయను అని చెప్పేసి విసుగ్గా ఆ వేటాడడం మానేసి ఇంటి దారి పట్టాడట. ఇంటి దారి పట్టి ఆ రాయి చేతితో పట్టుకుంటే దారిలో ఒక అతను చూశాడట. చూసి, ఏమయ్యా, ఆ రాయి నాకు అమ్ముతావా, నీకు 10,000 ఇస్తాను అన్నాడట. అంటే నవ్వుకున్నాడట. ఇదేంటి, రాయి ఏంటి, 10,000 ఏంటి అనుకున్నాడంట. వాస్తవానికి అది 10 లక్షల ఖరీదైన రాయి అంట. అది అతనికి తెలుసు, కొనబోయే అతనికి తెలుసు, ఆసామికి తెలుసు, ఇతనికి తెలియదు. తెలియక నవ్వుకుంటూ ఈ పడేసే రాయి 10,000 ఇస్తాను అంటున్నాడు కదా అని 10,000కి ఆ రాయి ఇచ్చేసాడట. ఇచ్చేస్తూ ఇతను అనుకున్నాడట, అయ్యో నేను అక్కడ అన్ని రాళ్ళు వాడేశాను, బహుశా ఆ రాళ్ళన్నీ ఉంటే ఎన్ని 10,000 వచ్చినో అనుకున్నాడట. అతనికి తెలుసు, కొన్న అతనికి ఆ రాళ్ళన్నీ అన్ని 10 లక్షలు వచ్చిన. వాల్యూ తెలిసిన తర్వాత బాధపడతాం మనం. ముందు దాన్ని తెలుసుకోం. అక్కడ దొరికిన రాళ్ళన్నీ వజ్రాలంట, ఖరీదైన రాళ్ళంట. ఇది మట్టి పట్టి ఉండడంతో మామూలు రాళ్ళు అనుకొని మామూలుగా వాడి నష్టపోయాడు ఆ వేటగాడు. ఈ రోజున దేవుని ప్రభావమును ఎరగని అనేకులు కాలక్షేపానికి మందిరానికి వచ్చి నష్టపోయి వెళ్తున్నారండి. నిజంగా దేవుని ప్రభావమును తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని మందిరములో నివసించటానికి ఇష్టపడతారు. దొరికిన సమయం అంతా దేవుని సన్నిధిని కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లాభం తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. లేకపోతే మరి ఈ వేటగాడు నష్టపోయినట్టుగా నష్టపోతాం అందరం కూడా. అందుచేత దేవుని నామం యొక్క విలువ మనకు తెలియాలంటే
నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావం ఈ భక్తునికి తెలుసు. అందుకే ఆయన ప్రభావాన్ని ప్రస్తుతిస్తున్నాడు. ఆయన మొదట దీర్ఘశాంతుడట, అయితే మహాబలము గలవాడు. ఆయన మాటకే ఈ సృష్టి కలిగింది, అంత బలమైన వాడు ఆయన. మనం ఈ సృష్టిని సరిగా పరిపాలించుకోలేకపోతున్నాం. ఆయన మాటకు కలిగింది సృష్టి అంతా, అంత బలం గలవాడు. ఇంకా మనం చెప్పాలంటే మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయట. ఆయన ఆకాశంలో ఆసీనుడై ఉంటే పాదధూళట మేఘాలు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం సంపాదించుకునే నీరంతా కూడా ఆయన పాదధూళే. ఆయన పాదధూళి అంటే ఆ పాదాల నుంచి నీరు ప్రవహిస్తుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. దాని పేరే జీవజలం. నహూము 1:5 వచనం, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులను వణుకుదురు. దేవుని బిడ్డలారా, రాకడ సమయంలో జరిగే క్రియను ఈ భక్తుడు వివరిస్తున్నాడు. అంటే ఆయన నెమ్మదిగా ఆకాశంలో ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన ప్రభావం నీకు అర్థమవుతుంది. ఆయన బయటకు వస్తే, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ సృష్టికి ఉన్నటువంటి భయం ఇక్కడ పూర్తిగా వివరించబడుతున్నాయి. నహూము 1:6లో మనం చూసినట్లయితే, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కట్టగా అవి బద్దలగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనకి ఏం అర్థమవుతుందంటే, అంత ప్రభావము గల దేవుడు నీకు తండ్రి, అంత మహిమ గల దేవుడు మనకు తండ్రి. ఇది నీకు తెలిస్తే నీవు కూడా ఆ తండ్రి బిడ్డగా మారిపోవాలి. దేవుని ప్రభావం గురించి మనం ఎందుకు మాట్లాడాలంటే, ఆయన పిల్లలు మనకు అవసరం. మన తండ్రి యొక్క ప్రభావము మనలో ఎందుకు రావట్లేదంటే, వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి దాన్ని గ్రహించట్లేదు అని యోహాను సువార్త 1:3 వచనంలో మనం చదువుకున్నాం. చీకటి దాన్ని గ్రహించట్లేదు. చీకటి అంటే పాపాలని కదా. మనలో ఉన్న పాపాలు వెలుగును గ్రహించకుండా, నీ తండ్రి యొక్క ప్రభావాన్ని గమనించకుండా, నీ తండ్రి యొక్క మహిమను గమనించుకోనివ్వకుండా, నీ తండ్రిలాగా నిన్ను అవనివ్వకుండా నీ జీవితంతో చెలగాట మారుతుంది మన విరోధైన అపవాది. తన చీకటిని నీ మీద కమ్ముతుంది. దుష్ట బుద్ధులు, పాపిష్టి తలంపులు, పాపిష్టి పనులు చేయించి దేవుడిచ్చినటువంటి ఆ మహిమ మనలో లేకుండా, దేవుని కొడుకులుగా మనలో ఉండనివ్వకుండా సైతాను కొడుకులుగా మారుస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఆ దుష్టిని మనం గెలవాలి దేవుని బిడ్డలారా. అందుకనే 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, ఘనతయు నీకే చెందుచున్నది. యెహోవా రాజ్యము నీదే, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఏంటా ప్రభావం అంటే, భూమి ఆకాశం ముందు సమస్తము ఆయన వశం. ఆయన ఏం చెప్తా చేయాలి ఈ భూమి ఆకాశాలు. ఆయనను నువ్వు ధరిస్తే నీ మాట కూడా వినాలి ఈ భూమి ఆకాశాలు. ఆయన మనలో లేకే మనకి తిప్పలు.
ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ చీకటి అనే చెడు బుద్ధులు నీలోంచి తీసేసుకోవడానికి నీ చేతిలో దేవుడు ప్రార్థన ఆయుధం ఇచ్చాడు. తీసేవాడు ఆయనే, నువ్వు మొరపెట్టాలా. ఏమని మొరపెట్టాలా? పాపం మళ్ళా చేయకుండా సహాయం చేయమని మొరపెట్టాలా. నీ పాపాలు తీసేసుకొని, నీ బలహీనతలు తీసేసుకొని ప్రభువుని ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వస్తాడు. ఆయన ప్రభావం ఇంత అంత కాదని నీకు తెలుసు. భూమి ఆకాశములన్నీ ఆయన మాట వింటాయట. అలాంటి దేవుడు నీలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతుంటే ఆయన విలువను ముందు తెలుసుకో. ఆ వేటగాడిలాగా విలువ లేని వాడుగా నువ్వు చూడొద్దు. నీ తండ్రి విలువ నీకు ఎరుగే బాప్తిసం తీసుకున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎప్పుడు కూడా నీ తండ్రి యొక్క ప్రభావం ఏంటంటే ఫస్ట్ ప్రేమ. ఆ ప్రేమతో అన్ని జయించవచ్చు. అతి ఘనమైన ప్రేమ శత్రువును ప్రేమించమని చెప్పాడు, ప్రేమించి చూపించాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, ప్రేమించి చూపించాడు దేవుడు. చేసి చూపించిన ప్రభు ఆయనను వెంబడించకుండా మనం మోసపోతున్నాం, నష్టపోతున్నాం. ఇక ముందు అలాంటి పనులు చేయకుండా ప్రభావము గల దేవునిని ధరించి, ప్రభావము గల దేవుని నామానికి విజయం కలిగేటట్లుగా నీవు మసులుకో. నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నీ ఆలోచనలు అన్నీ కూడా నీ తండ్రిని ధరించుకోవాలనే బుద్ధులతోటే మొదలెట్టు. నీ తండ్రి బుద్ధులు నీలోనికి వచ్చినాయా, నీ ప్రభు నీలో ఉన్నట్లు లెక్క. అందుకే అలాంటి బుద్ధులు నువ్వు ధరించుకొని తండ్రి స్థానంలోనికి నువ్వు వచ్చేసి తండ్రిలాగా జీవించే భాగ్యం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ఆత్మదేవుడు సదా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రక్షక, ఈరోజు వెత్తుబడిన ఈ వాక్యం ఉపదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది వాక్యం విన్నారు వాళ్ళందరినీ దీవించండి, రక్షించండి, బాగు చేయండి. నీ బిడ్డలుగా మార్పు దయచేయండి. వెలుగును ప్రభావంగా ధరించిన దేవా, ఆ వెలుగును మాకు కూడా ఇస్తానని మా దగ్గరకు మీరు వస్తుంటే మేము చీకటి వదలకుండా పాపాలకు మేము గురి అయిపోతూ నష్టపోతున్నాం. మాకు జ్ఞాన హృదయం దయచేయండి. పాపాలు జయించే మనసు ఇవ్వండి. మా అందరిలో పాపాలు తీసివేయండి. హృదయం విరిగి నలిగిన హృదయం మాకు ఇచ్చి అందులో మీరు వచ్చి ప్రవేశించి మీకులాగా జీవించే భాగ్యం మాకు ఇమ్మని ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలు ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతతో నుండి యేసునామమున స్వస్థత కలుగునగాక. ఈ ప్రార్థనలో ఉన్న బిడ్డలు ఎవరైనా అప్పులు ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి వారికి అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, దీవెనతో నింపమని, అన్ని సహాయాలు చేయమని ఇప్పుడు ప్రార్థనలో ఉన్న బిడ్డలు మనసులో ఏం జరగాలని ఆశపడుతున్నారు వారి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయం కలుగునగాక. దేవా, తప్పకుండా వారికి అన్ని మంచి చేసి ప్రార్థన ద్వారా అన్ని విజయాలతో నా బిడ్డలు నింపి ఆశీర్వదించుమని, దీవెనతో నింపుమని సజీవము గల నజరేయుడైన యేసునామమున ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రికదేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు, మీ సమస్తానికి పేరు పేరు తోడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్రేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.